తమ్ముడు, రుక్మిణిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడన్న అనుమానంతో ఆ లెటర్ పైనున్న అడ్రస్కెళ్ళి ఈ ఆనంద్ని విచారిస్తే వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని తెలిసింది. రూప కూడా ఇలాగే నీకోసం తన ప్రేమని దాచుకుని బాధపడింది కదా. ఇప్పుడు రుక్మిణి కూడా అలా బాధపడకూడదని ఆనంద్ని ఒప్పించి మరీ ఇక్కడికి తీసుకొచ్చాను తమ్ముడు. రూప మనసులో ఏముందో తెలుసుకోకుండా వేరే వాడితో పెళ్లి చేయాలనుకొని తప్పు చేశాను. ఇప్పుడు రుక్మిణి విషయంలో కూడా అదే తప్పు చేసేవాణ్ణి. సమయానికి ఆనంద్ వచ్చాడు కాబట్టి నేను నా నిర్ణయాన్ని బయటపెట్టలేదు. థ్యాంక్ గాడ్. అమ్మా రుక్మిణి, నీకు ఆనంద్ అంటే ఇష్టమేనా? ఇదే ఆనంద్, నేను, రాజు కలిసి ఆడుతున్న నాటకం నాన్న. ఇది కూడా మిమ్మల్ని మోసం చేయడానికి కాదు, మీ జీవితంలో మీకు జరిగిన అన్యాయాన్ని మీ కళ్ళ ముందుంచడానికి. ఇంకేం ఆలోచించకు రుక్మిణి. మీ నాన్న మీ ఇష్టాన్ని కాదన్రు. చెప్పు రుక్మిణి. రే దీపక్, ఇప్పుడు గాని ఇది ఇష్టమని చెప్పిందనుకో, ఇది రుక్మిణి. ఒకవేళ ఇష్టం లేదు అని చెప్పిందనుకో, ఇది ఖచ్చితంగా రూపే. చూద్దాం ఏం చెప్తుందో. ఇష్టమే నాయనా. రూప కాదు మమ్మీ, రుక్మిణి. ఆనంద్ సారు, రుక్మిణి అంటే నీకు ఇష్టమేనా? పానం అని ఇందాకే కదా సార్ చెప్పినాను. అమ్మ రుక్మిణి, మా కోసం ఇంత చేసిన నీకు కృతజ్ఞతగా మీ ఇద్దరి పెళ్లి నేనేం జరిపిస్తాను. కానీ సారు, మా నాన్నతో కూడా ఒక మాట. అయ్యో ఆనందు, అవన్నీ మాకు వదిలే, మీ నాన్నతో నేను మాట్లాడతాను కదా. అది కాదండి. అబ్బా ఆనందు, మేము అయ్యో, చెప్పే కదా ఆనంద్, మాట్లాడతామని. నువ్వు పద, మనం చెప్తా. తీసుకెళ్ళి మాట్లాడదాం, నువ్వు రా. లోపలికి తీసుకెళ్దాం. పద పద బాబు. తప్పు చేసుంటే నన్ను క్షమించు నాయనా. లేదమ్మా, ఇందులో నీ తప్పేం లేదు. నాయనా, ఇందాకేదో నిర్ణయం చెప్పాలన్నారు కదా, ఏంటి? ఏం లేదమ్మా, నీ పెళ్లి గురించి నేను మాట్లాడదాం అనుకున్నాను. ఇప్పుడు అవసరం లేదు. నీ పెళ్లి నేను చేస్తాను, నీకు నచ్చిన వాడితోనే చేస్తాను. అమ్మా, అయితే ఇక నుండి నువ్వు నాకు అమ్మలా ఉండవా అమ్మా? అలా అని ఎవరు చెప్పారు బంటి? నా జీవితంలో ఏం జరిగినా నేనే మీ అమ్మని, నాకు నువ్వే బిడ్డవి. రా నాయనా రా. మేం చెప్పాం కదా ఆనంద్, ఎలా అయినా నీ పెళ్లి చేస్తాము అని. ఆనంద్, మేము నీకు మాటిచ్చినట్టే అందరినీ పెళ్లికి ఒప్పించాం. మా మాట నిలబెట్టుకున్నాం. ఇంకా నువ్విచ్చిన మాట ప్రకారం ఆస్తిలో సగం మాకిచ్చి నువ్వు కూడా నీ మాట నిలబెట్టుకోవాలి. నేను చెప్పుండను కదా సారు, సగం కాదు మొత్తం ఆస్తి మీరే తీసుకోమని. కాకపోతే ఈ పెళ్లి జరగాలంటే మాత్రం మా నాయన ఉండాలి సారు. సీఎంని ఒప్పించిన వాళ్ళం, మీ నాన్నను ఒప్పించడం ఓ లెక్క మాకు. ఏది మీ నాన్న ఫోన్ నెంబర్ ఇవ్వు, ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాను. ఇవ్వు. మా నాయన కాడ ఫోన్ లేదండి. ఆ? ఫోన్ లేకపోవడం ఏంటి?
ఆ, సరే అయితే మమ్మల్ని మీ నాయన దగ్గరికి తీసుకెళ్ళు, అక్కడే మాట్లాడతాం. మీ నాయన్ని మేము ఒప్పిస్తాం. మా నాయన ఎక్కడున్నాడో నాకు కూడా తెలియదండి. మా నాయన మా చిన్నప్పుడే మమ్మల్ని వదిలేసి పోయిండాడు. ఇప్పటి వరకు మా కాడికి రాలేదు. అప్పుడప్పుడు ఫోన్ చేసేవాడు, కానీ మళ్ళీ తిరిగి ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఆ నెంబర్ కూడా పనిచేసేది కాదు. మీ నాయన ఏమన్నా దొంగనా? కాదు, ఏదైనా నేరం చేసి పారిపోయాడా? లేదు. పోనీ మీ నాయన ఎలా ఉంటాడో నీకు తెలుసా? సరే సరే, తెలిస్తే అదేనా చెప్పు. మీ నాయన ఎక్కడున్నా మేము తీసుకొస్తాం. ఆ, రాఘవనా? No! మా నాయన్ని చూసి మీరెందుకు షాక్ అవుతా ఉన్నారు? అంటే మా నాయన మీకు తెలుసా? ఆ, ఆ, అబే తెలీదు. తెలీదా? తెలీదని చెప్తున్నాం కదా. మా నాయన మీకు తెలుసుండాలే. ఆ, మీ నాయన మాకెలా తెలుస్తాడు? మా నాయన ఈ ఇంట్లోనే పనిచేసి ఉండాడంట. అట్టాంటప్పుడు మీకు తెలియకుండా ఎట్టా ఉండాది? వీళ్ళ నాన్న ఇక్కడ పనిచేసిన విషయం తెలిసిందంటే వీళ్ళ నాన్నకి ఈ గతి పట్టించిన దానికి కారణం మేమే అని కూడా వీడికి తెలిసే ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సీఎంఏ మా నాయన్ని అవమానించి భయపెట్టి ఈ ఇంట్లో నుంచి ఎల్లగొట్టారని మా అమ్మ చాలాసార్లు చెప్తూ ఉండేది. ఈయన మా నాయన్ని ఈ ఇంట్లో నుంచి మాత్రమే కాదు, మా ఇంట్లో నుండి కూడా ఎల్లగొట్టారు సారు. మా బతుకుల్లోంచి కూడా ఎల్లగొట్టారు. మాకు చిన్నప్పటి నుండి నాయన లేకుండా చేసుండాడు. దాంతోపాటు నా పగ కూడా పెరుగుండాది. అవకాశం కోసం కుక్కలా కాచుకుని వేచుంటే నా రుక్కు రూపంలో అవకాశం వచ్చుండాది. నాయన లేకుండా మేం పడిన బాధ సీఎం కూతురు కూడా అనుభవించేలా చేస్తాను. అట్టా చెయ్యకపోతే నేను నా అబ్బకే కాదు పుట్టుండేది. అంటే వీడికి తెలిసిన కథలో వీడికి అన్యాయం చేసిన వాళ్ళలో నేను దీపక్ లేవు. నా తమ్ముడు మాత్రమే ఉన్నాడు. వీడి పగని మేము పంచుకుంటే ఇటు నా తమ్ముణ్ణి అటు రుక్మిణి జీవితాన్ని కూడా నాశనం చేయొచ్చు. వీడేదో నాటకాలు ఆడుతున్నట్టున్నాడు. వీడిని షాప్ దగ్గర కలిసినప్పుడు రుక్మిణి మీద ప్రేమని మాత్రమే చూపించాడు. ఇక్కడికి వచ్చాక పగ అని ఇంకో చాప్టర్ ఓపెన్ చేశాడు. వీడిని నమ్మడానికి లేదు. ఆనంద్, మరి పగ తీర్చుకోవాలంటే పెళ్లి చేసుకోవచ్చు కదా, ఎందుకు మీ నాన్నుంటేనే చేసుకుంటానని ముందుకేస్తున్నావు? రే, నువ్వు ముదురైతే నేను దేశ ముదురుని. నన్ను పట్టుకోవాలని చూడకు, అదంతా వృధా ప్రయాసే. నా రుక్కు ఏమున్నాదో మీకు కూడా తెలుసు కదా సారో. వాళ్ళ అమ్మ నాన్న కలిస్తే గాని నన్ను పెళ్లి చేసుకోను అని ఉండాది. అంటే దానికి మాత్రమే అమ్మ నాయన ఉండారా? వాళ్ళు మాత్రమే విడిపోయి ఉండారా? మా అమ్మ నాయన కూడా దూరంగానే కదా ఉండారు. వాళ్ళు కలిసి ఉండాలని నాకు కూడా ఉంటుంది కదా సారో. అందుకే రుక్కు నన్ను వదిలి ఉండలేదని తెలుసు కాబట్టే మా నాయన వస్తేనే ఈ పెళ్లి చేసుకుంటానని చెప్తా ఉండా. ఏ ఇంట్లో అయితే మా నాయనకి చీత్కారం జరిగిందో ఆ ఇంట్లోనే మా నాయనకి సత్కారం చేయిస్తాను. ఏ ఇంట్లో నుండి మెడపెట్టి గెంటేసినారో ఆ ఇంట్లోకే సకల మర్యాదలతో పిలుచుకొచ్చేలా చేస్తాను. వీడిక్కడుండడం మంచిది కాదు. వీడినిక్కడి నుంచి పంపించేయాలి. చూడానంద్, నీకు జరిగిన అన్యాయం చాలా పెద్దది. నీ ప్రేమ కథ విని నీ ప్రేమకి సహాయం చేద్దాం అనుకున్నావు. కానీ ఇప్పుడు నీకు జరిగిన అన్యాయం విన్నాక నీ పగకు కూడా సాయం చేయాలనుకుంటున్నావు. మీ నాయన ఎక్కడున్నా మేం తీసుకొస్తాం. మా నాయన్ని ఎవరో కిడ్నాప్ చేసి ఉండారని చెప్తూ ఉండేది మా అమ్మ. కొంపతీసి కిడ్నాప్ చేసింది మీరేనా? ఆ? మేమెందుకు చేస్తాం ఆనంద్? నీకు సాయం చేస్తామని మాటిచ్చాం కాబట్టి మీ నాయన్ని తీసుకొస్తాం అంటున్నాం. నాకొక డౌట్. సీఎంకి అక్కయ్యుండి సీఎంకి సాయం చేయకుండా ముక్కు మొహం తెలియని నాకెందుకు సాయం చేస్తున్నారు?
అసలు నేను మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? ఆహా, ఎందుకంటే సీఎం వల్ల మేము కూడా అన్యాయం అయిపోయాం కాబట్టి నీ పగ చల్లారితే ఈ ఆస్తి మాకు దక్కుతుంది కాబట్టి. అయితే ఓకే. సరే, నువ్వు పెళ్లికి రెడీగా ఉండు. మీ నాయన్ని ఎక్కడున్నా మేము వెతికి తీసుకొస్తాం. అప్పటి వరకు నువ్వు టచ్లో ఉండు. అట్లానే ఉంటా. ఇంక నేను పోతా. ఆ, ఆనంద్ ఆనంద్ ఆనంద్, ఒక్క నిమిషం. ఇంకో ముఖ్యమైన విషయం, నువ్వు రాఘవ కొడుకువని రూపకి తెలియదు కదా? రూపానా? రూప ఎవరు? ఆ, ఆహా, అదే అదే రుక్మిణికి తెలియదు కదా? తెలీదు. ఆ, ఆ, అలాగే రుక్మిణికే కాదు, ఈ ఇంట్లో వాళ్ళు ఎవ్వరికీ తెలియకూడదు. ఎందుకంటే ఈ ఇంట్లో మీ నాన్న మీద అందరూ పగపట్టున్నారు. ఇక్కడెవరికి చెప్పకు, సరేనా? అలాగేనండి. ఆ, ఓకే, ఇక నువ్వు బయలుదేరు. వస్తానండి. వస్తాను సార్. ఇలా ఇరుక్కుపోయామేంటి మమ్మీ? ఇంతకాలం ఈ ఇంటికి, ఈ ఇంటి మనుషులకి దూరంగా ఉంచిన రాఘవని ఇప్పుడు మనమే తీసుకురావాలా మమ్మీ? అదే జరిగితే మనకు ఆస్తులు కాదు కదా, మన అస్థి పంజరాలు కూడా మిగలవేమో అనిపిస్తుంది మమ్మీ. నువ్వు టెన్షన్ పడక దీపక్. ఆనంద్ రాఘవ కొడుకని ఇక్కడ ఎవ్వరికీ తెలీదు కాబట్టి మనకేం టెన్షన్ లేదు. ముందా రాఘవ గాడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. అది తెలిసినోడు ఒకే ఒక్కడున్నాడు, అది జీవన్. మనం జీవన్ని కలిసి విషయం చెప్దాం. ఆస్తి మనకి దక్కగానే జీవన్ని బయటికి తీసుకొస్తామని చెప్దాం. ఆ రాఘవని మనకి అప్పజెప్పమని అడుగుదాం. రాఘవని మనకు అప్పచెప్పడం వరకు ఓకే మమ్మీ, ఆ తర్వాత ఏం చేస్తాం? రాఘవని ఆనంద్ దగ్గరికి తీసుకెళ్తాం, పెళ్లి కొప్పిద్దాం. కానీ పెళ్లి మండపానికి గాని ఈ ఇంటికి గాని రాఘవ రాకుండా జాగ్రత్త పడదాం దీపక్. ముందసలు జీవన్ ద్వారా రాఘవని కలుద్దాం రా. మనమేంటో రాఘవకి తెలుసు కాబట్టి వాడిని మన గుప్పెట్లో పెట్టుకుని మనం చెప్పినట్టు ఆడే ఆట బొమ్మలా వాడుకోవచ్చు. అయినా తేడా వస్తుంది అంటే అప్పుడు లేపేద్దాం. సరే పద, జీవన్ దగ్గరికి వెళ్దాం. మమ్మీ, జీవన్ మనల్ని నమ్ముతాడంటావు మమ్మీ? గుడికెళ్లే భక్తులకి గుడిలో ఉన్న దేవుడు మాత్రమే దేవుడు దీపక్. కానీ గుడి మెట్ల మీద కూర్చున్న వాళ్ళకి గుడికొచ్చే ప్రతి వాళ్ళు దేవుడే. దేవుళ్ళలాంటి వాళ్లే కదా వీళ్ళకి దానం చేస్తారు. ప్రస్తుతం జీవన్ పరిస్థితి కూడా అదే. జీవన్ విషయంలో ఇప్పుడు మనం దేవుళ్ళం. పద వెళ్దాం. అదమ్మా జరిగింది. నేను రాజు కలిసే ఈ నాటకం ఆడుతున్నాం. రా ఆనంద్. నమస్కారం అమ్మా. నాకు ముందే చెప్పాలి కదా రాజు. సూర్య పెళ్లి అనగానే నాకు కాళ్ళు చేతులు ఆడలేదు, చాలా భయపడిపోయాను. నువ్వేం భయపడకమ్మా, అంతా మేము చూసుకుంటాం. అమ్మగారు, మీకు చెప్పడం మర్చిపోయాను. ఆనంద్ ఎవరో కాదు అమ్మగారు, మన రాఘవ్ కొడుకు. మా నాన్నని క్షమించండి అమ్మగారు. ఏ లే బాబు, లే. మా నాన్న వల్ల మీకు జరిగిన అన్యాయం గురించి విన్నప్పుడు నాకు చాలా బాధేసిందమ్మా. మా నాన్న నిజంగానే తప్పు చేశాడు. ఇందులో మీ నాన్న చేసిన తప్పే ఉంది ఆనంద్. విజయాంబిక మీ నాన్నని నన్ను అలా ఇరికించింది. మీ నాన్నని ఏ ప్రలోభాలకి గురి చేసిందో ఏమో తెలియదు, కానీ మీ నాన్న కూడా వాళ్ళు చెప్పినట్టే చేశారు. అలా చేయడం కూడా తప్పే కదా అమ్మగారు. ఆయన చేసిన తప్పు వల్ల మేము శిక్ష అనుభవిస్తూనే ఉన్నాం అమ్మగారు. మా నాన్న కూడా శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు. ఏ తప్పు చేయని మీరు కూడా శిక్ష అనుభవిస్తున్నారు. దీనంతటికి మూల కారణమైన విజయాంబిక మాత్రం ఎలాంటి శిక్ష అనుభవించకుండా హ్యాపీగా ఉందమ్మా. మా నాన్న చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం రాజు అమ్మాయి గారి వల్ల నాకొచ్చింది అమ్మగారు. అందుకే నా వంతు సాయం నేను చెయ్యాలని
ఈ నాటకంలో భాగం అయ్యాను. రాజుకి రుక్మిణికి పెళ్లి చేయాలన్న ప్రయత్నం బెడిసి కొట్టేసరికి ఏం చేయాలో తెలియక ఆ అబ్బాయితో సరిగ్గా నేను మాట్లాడలేదు. ఆ అబ్బాయి ఫీల్ అయ్యి మళ్ళీ ఆ కోపాన్ని రుక్మిణి మీద చూపిస్తాడేమో. నా వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదంటే నేను వెళ్ళి ఆ అబ్బాయితో మాట్లాడడం మంచిది. మీరు చేస్తున్న ప్రయత్నం బాగుంది, కానీ సూర్యకి ఆనంద్ రాఘవ కొడుకని తెలిస్తే ఇంకేమైనా ఉంటుందా? సూర్య కోపాన్ని ఆపడం మన వల్ల అవుతుందా? చంద్ర, అన్నయ్య, మన రుక్మిణి చేసుకో అబ్బాయి వచ్చాడు కదా, వెళ్ళిపోయాడా? పైన రుక్మిణితో మాట్లాడుతున్నాడు బావగారు. పద సుమా. మీరేం భయపడకండి అమ్మగారు. ఆనంద్ రాఘవ కొడుకు అనే సంగతి విజయాంబిక దీపక్లు బయట పెట్టరు. మనం కూడా ఎవరికి చెప్పం కాబట్టి ఆనంద్ రాఘవ కొడుకు అన్న విషయం పెద్దయ్య గారికి తెలిసే అవకాశమే లేదు. మీ నాన్న పేరేమన్నావు? అది అడుగుతుంది నిన్నే. మీ నాన్నగారి పేరేంటి? రా రాగ రాగ రఘుపతి నాయుడు నాయనా. అవును సార్, రఘుపతి నాయుడే. ఏం పని చేస్తుంటారు? అది ఏం లేదానంద్, రుక్మిణి ఎలాంటి ఇంటికి వెళ్తుందోనని చిన్న భయం, అంతే. ఎందుకు నాయనా భయ్యము? ఆనంద్ చాలా మంచివాడు నాయనా. నువ్వు చెప్తున్నావు కాబట్టి నాకెలాంటి అనుమానం లేదమ్మా. ఆనంద్, మీ అమ్మ నాన్నల్ని పిలిపించు, కూర్చొని మాట్లాడదాం. వాళ్ళ నాన్నొస్తే కూర్చొని మాట్లాడడం ఎలా కుదురుతుంది సూర్య? రాజు, పెద్ద పంతులు గారిని పిలిపించు. ఆనంద్ రుక్మిణిల జాతకాలు చూపించి ముహూర్తాలు పెట్టుకుందాం. అలాగే పెద్ద. నువ్వు హ్యాపీనే కదమ్మా? ఆ? ఆ, డబుల్ హ్యాపీ నాయనా. మీరు లేకుండానే నా పెళ్లి జరుగుతుందేమోనని భయపడినాను. ఇప్పుడు ఆ భయం ఏం లేదు. నువ్వున్నావు, అమ్ముండాది, బావగారున్నారు, చిన్న ఆయన ఉన్నాడు, చిన్నమ్ముంది. ఇలా నాకు పెద్ద కుటుంబమే ఉంది. ఇంకేం కావాలి నాయనా నాకు? నిన్ను నా బిడ్డ స్థానంలో ఊహించుకొని ఒక్కరోజు కూడా కాలేదు. అప్పుడే నాకు దూరంగా వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయావా తల్లి? ఏం ఆలోచిస్తా ఉండవు నాయనా? ఏం లేదమ్మా. రాజు, ఆ ఏర్పాట్లు చూడు. అలాగే పెద్ద. నీ బిడ్డనంటూ దగ్గరయ్యి మళ్ళీ దూరం అయిపోతున్నానని బాధపడుతున్నావా నాన్న? నేనెప్పటికీ మీకు దూరంగా వెళ్ళను నాన్న. అమ్మని కూడా వెళ్ళనివ్వను. అలా వెళ్ళాల్సొస్తే మీ ఇద్దరిని ఒకటి చేశాకే వెళ్తాను. ఆనంద్ రాఘవ కొడుకనే విషయం సూర్య వినేశాడేమోనని చాలా భయపడ్డాను. దేవుడి దయవల్ల సూర్య వినలేదు. ఎలాగోలా బయటపడ్డాం కాబట్టి ఇంకెప్పుడు ఈ విషయం గురించి ఎవరితోనూ ఎక్కడా మాట్లాడకూడదు.
ఈ విషయం గురించి పక్కన పెడితే ఆనంద్ వాళ్ళ అమ్మా నాన్నని తీసుకురమ్మని సూర్య చెప్తున్నాడు. అదెలా కుదురుతుంది? రాఘవ్ రావడం కుదురుతుందా? ఒకవేళ రాఘవ్ వస్తే సూర్య ఊరుకుంటాడా? అమ్మా, ముందు రాఘవ్ ఎక్కడున్నాడో తెలిస్తే ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామమ్మా. మా నాన్న ఎక్కడున్నాడో అని కొన్నేళ్లుగా వెతుకుతున్నాం. ఆచూకీ తెలియట్లేదు. అలాంటిది ఇప్పుడెలా దొరుకుతాడు రాజు? దొరుకుతాడు ఆనంద్. విజయాంబిక దీపకులు నీకు మాట ఇచ్చారంటే తప్పకుండా దొరుకుతాడు. రాఘవన్ అడ్డం పెట్టుకుని నిన్ను అడ్డం పెట్టుకుని రాఘవన్ ఆడుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒక్కసారి రాఘవ దొరికితే ఆట ఎలా ఆడాలో నేను చూపిస్తాను.